మన రికార్డింగ్ నెంబర్ ఇది 11 అన్నమాట. మనం ఇప్పుడు భాగవత రహస్య ప్రకాశము అనే దాన్ని చదువుకోబోతూ ఉన్నాము. ఇక్కడ హెడ్డింగు నైమిశారణ్య వర్ణనము. నైమిశారణ్య వర్ణనము. ఇటు పైన 37వ వచనము చివరి వరకును నైమిశారణ్య వర్ణనమున్నది. సంస్కృత మూలమునందు దీని పేరు నైమిషము. భారతాది గ్రంథములందు కూడా మూలమున నైమిషము అనియే ఉన్నది. నిమిషమనగా రెప్పపాటు. దానితో కొలువదగు అంగములచే అల్లుకొనబడిన కాలము నైమిషారణ్యముగా రూపింపబడినది. అంది యుగధర్మములు వర్తించుట, ఋషులు వేదములు విప్పారుట మొదలుగా గల యజ్ఞము నిరంతరము జరుగుచున్నది. దాని తత్వమున ప్రవేశించిన వారు నైమిషారణ్యమున నివసించువారు. తెనుగున నన్నయ్య మొదలుగా కవులందరూ నైమిషారణ్యమని మార్పు చేసిరి. కారణము తెలియదు. పోతన చేసిన నైమిషారణ్య వర్ణనమందలి అలంకారముల పద్ధతియు గద్య రచనా వైఖరియు సంస్కృతమున బాణభట్టు రచించిన కాదంబరిని అనుసరించి ఉన్నది. ఇందు మూలమునందలి వర్ణనముతో ఎక్కువ సంబంధము లేక కొంత స్వతంత్రించి రచన చేయబడినది. ఇది కేవల వర్ణనల విషయమున మాత్రమే పోతన ఇట్టి స్వాతంత్ర్యమును వహించెను. సత్రములు అని ఇంకొక హెడ్డింగ్ ఇక్కడ. నైమిషారణ్యము విష్ణుక్షేత్రము అని పేర్కొనబడినది. విష్ణువు కాలస్వరూపుడై ఋషుల మనస్సులందు వసించుననియు అందు శౌనకాది మహామునులు హరిని చేరుటకు 1000 సంవత్సరములు అనుష్ఠాన కాలముగా గల సత్రయాగము చేయుచుండిరనియు తెలుపబడినది. సత్రము అను పదమునకు సజ్జనులు చేరునట్టి సందర్భము అని అర్థము. ఈ ప్రయోజనమునకు నిర్మింపబడు శాలలను కూడా సత్రములు అందురు. ధర్మసత్రములు మొదలగు పదములు దాని నుండి పుట్టినవే. కొంతకాలమునకు వానికి కూటములని కూడా పేరు వచ్చినది. చిత్రకూటము, శివకూటము, రామానుజకూటము మున్నగు పదములను నేటికిని మనము వినుచున్నాము. నైమిషమున జరుగుచున్న సత్రమున ఒకనాడు ఋషులందరూ చేరి సూతుని పరిప్రశ్నము చేసిరి. 41వ పద్యము నుండి 51వ పద్యము వరకు ఋషులు చేసిన పరిప్రశ్నము వర్ణింపబడినది. ఓ జ్ఞానస్వరూప, నీవు మొదటి నుండి ఇతిహాసములను, పురాణములను, ధర్మశాస్త్రములను ప్రవచనము చేయుచున్నావు. వేదవ్యాసుడు మొదలగు మునులు పొందిన దర్శనములన్నీ వారి దయవలన నీవును పొందితివి. గురువులు ప్రియ శిష్యులకు పరమ రహస్యములను తెలియ పలుకుదురు. మానవులకు స్థిరముగా శుభమునిచ్చు దానిని మాకు బోధింపుము. వయస్సున అనుభవము కలిగిన వాడవు. నీవు వయస్సున అనుభవము కలిగిన వాడవు. గ్రంథముల పరమార్థములను దర్శించిన వాడవు. పెద్దల సాంగత్యము చేసి వినదగిన రహస్యములను వింటివి. ఈ లక్షణములన్నీ కూడా మోక్ష విద్యను ఉపాసించు వారికి తప్పనిసరి అయినవి. కలియుగమున మానవులు సోమరులు రోగగ్రస్తులు అయి ఉందురు. దూరదృష్టియు బుద్ధిబలము ఆయుర్దాయము తగ్గుచుండును. సత్కర్మలు చేయు సామర్థ్యముండదు. కనుక సుఖమార్గమున అలవడునది శాంతినిచ్చునది అగు సాధనమును బోధింపుము. మరియు శ్రీకృష్ణుడుగా దేవకీ వసుదేవులకు జన్మించినది పరబ్రహ్మమని మేము నమ్ముచున్నాము. వాని కథలు వినుటకు బుద్ధిపూర్వకముగా ఇష్టపడుచున్నాము. ఆ కథలు కలిదోషమును హరించి ఆత్మశాంతి నొసంగునని మా విశ్వాసము. రసము గ్రహించు దృష్టితో వినువారికి కృష్ణ కథలు పదము పదమునకు మధురములు. ఆ మాధుర్యానుభూతి వలన బహుజన్మ పాపముల తాపము శమించును. కృష్ణుడు కపటమున మానవాకృతిగా జన్మించెను. అతని తత్వము అంతుపట్టదు. సముద్రము దాటగోరు వారికి నావ నడుపువాడు దిక్కైనట్లు కలిదోషము దాటగోరిన మాకు నీవు దిక్కు. ధర్మమును భరించి రక్షించిన లీలాకృతి అయిన కృష్ణుని వృత్తాంతమును చెప్పుము.
వ్యాసుడు శుకుడు అని ఇక్కడ ఇంకొక హెడ్డింగు. ఈ సంప్రశ్నమును సూతుడు తన గురువగు వ్యాసుని స్మరించి నమస్కరించి నారాయణునకు నరునకు భారతికిని మ్రొక్కి వివరింపనారంభించుట 54వ పద్యము నుండి 57వ పద్యము వరకు ఉన్నది. ఒకనాడు సుఖయోగి సమాధి కలిగి సమదృష్టి కలిగి సకల కర్మలు విమోచనమందిన స్థితిలో సన్యాసి అయి ఒంటరిగా పోవుచుండెను. వానిపై ప్రేమతో వ్యాసుడు వెంటబడి ఓహో కుమారా అని కేకలు పెట్టెను. ఆ కేకలు ప్రతిధ్వనించి వృక్షములు మొదలుగా గల సర్వజీవులు తన్మయములయ్యను. ఇచ్చట వ్యాసుని కంఠధ్వని వలన వ్యాసమయములగుటయు సుఖయోగినుద్దేశించుట వలన సుఖమయములగుటయు ఏకకాలమున సిద్ధించినది. వ్యాస శుకుల ఐక్య దర్శనమే భాగవతమందలి తన్మయీకరణము అని భావము. రచనలో లాలిత్యము వ్యాసునిది, ప్రపంచమున సామగాన లక్షణము శుకునిది. ఈ రెండును ప్రణవోపాసనకు అంగములై భాగవత ధర్మమును ప్రతిపాదించును. అట్టి వ్యాస శుకులకు నమస్కారము. ఇందు శుకుడు సన్యాసస్థితి చెందగా వ్యాసుడు వాని వెంట పడెను, వాని మార్గమును అనుసరించెను అనుటకు చమత్కారమిది. ఇచ్చట తండ్రి కొడుకులు గురు శిష్యులు అను సంబంధములు జారిపోయినవి. వ్యాసుడు ఉపదేశించిన భాగవతమున శుకుడు సిద్ధుడయ్యను. వ్యాసుడు ప్రేమ కొరకు కొడుకు వెంటబడెను. ఇందలి ప్రేమ తండ్రి కొడుకుల సంబంధము ఆధ్యాత్మిక ధర్మములే గాని లౌకికములు కావు. శుకుడు సమాధి స్థితి యందుండుట వలన వానియందు దైవము మేల్కొని ఉన్నాడు. అతని నామమును కేకపెట్టుట వలన దైవమే ఆ కేకను అందుకొనినాడు. చెట్లు మొదలగునవి ప్రతిధ్వని రూపమున దైవ ప్రజ్ఞయందు మేల్కొనినవి. పరమ ప్రేమ రూపమున గొంతెత్తి సంకీర్తనము చేయు ఉద్గీత విద్య వలన పరిసరములన్నీయు దైవతత్వముచే ప్రభావితములగును. నాదము లేని ధ్యానాదులకు బాహ్య వస్తువులను ప్రభావితము చేయు శక్తి లేదు. భారతి సంప్రదాయము అని ఇక్కడ హెడ్డింగు. సృష్టిలో కార్యకారణ సంబంధము స్థాపించుకొనుచు అందున్న అంతర్యామి తత్వమును నేనుగా తెలుసుకొనుట ఆధ్యాత్మిక విద్య అనబడును. దీనిని వెలిగించు దీపము శుకయోగి. అతడు పురాణ మర్మములను ఎరుగును. పురాణ సంహిత సకల వేదముల సమన్వయము. ఇచ్చట సూతుడు నమస్కరించిన నరనారాయణులు పురాణ పురుషులు అనబడుదురు. వారు చిరంజీవులై లోకహితార్థము తపస్సు చేసిరి. ఆవశ్యకమని తోచినప్పుడెల్ల శరీరములు ధరించిరి. అర్జునుడుగా నరుడును, కృష్ణుడుగా నారాయణుడును జన్మించిరి. ఇక భారతి అనగా వాక్కు. భారతి భా ప్లస్ రతి అంటే వెలుగు, ప్రేమ అని అర్థము. ఈ సృష్టి అంతయు భగవంతుని వాక్కు యొక్క ఉచ్చారణ రూపము అని వేదము చెప్పుచున్నది. ఈ ఉచ్చారణ 4 స్థితులలో దిగివచ్చును. ఉచ్చరించువాడు ఉచ్చరింపబడవలెను అను సంకల్పము, అభిప్రాయముగా విప్పారిన భావము, తన నుండి వెలుపలకు ఉచ్చరింపబడిన వాక్యము వంటి నామ రూపాత్మకమైన సకల చరాచర సృష్టి ప్రపంచము. ఈ 4ను సృష్టికర్త అయిన బ్రహ్మ ముఖములుగా పురాణ మర్మ విధులు వర్ణింతురు. శాస్త్రజ్ఞులు వానిచే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అను పేర్లతో వ్యవహరింతురు. వానినే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అను పేర్లతో వ్యవహరింతురు. ఇందు మొదటి 3 వాక్కులను గుహలో ఉచ్చరించువాని లోపలగా ఉండును, వెలువడి రావు. నాలుగవది ఉచ్చరించువానికన్నా వేరుగా వెలువడును. ఈ విధముగా సరస్వతీ రుక్కులు కీర్తించుచున్నవి. జనన మరణాత్మకమైన దేశకాలాత్మకమైన ఈ సృష్టి అంతయు భగవంతునిలో 4వ భాగమనియు మిగిలిన 3 భాగములను అమృతత్వము అను వెలుగుగా మొదలు చివరా లేని స్థితిలో ఇమిడి ఉన్నవనియు పురుష సూక్తము కీర్తించుచున్నది.
ఈ తత్వమును సమన్వయించి రూపకల్పన చేసి బ్రహ్మముఖమున భారతి వెలువడినది అని పురాణజ్ఞులైన ఋషులు వివరించిరి. భగవంతుని నుండి సృష్టి ఇట్లు దిగివచ్చుటయును, దానిని ఉపమానముగా స్వీకరించి సాధకుడెవడికి వాడు తన వాక్కు తాను వినుచు తపస్సు చేయు విధానం ఒకటి ఋగ్వేద కాలము నుండి అనున్యూతముగా వచ్చుచున్నది. ఓంకారము ఉచ్చరించి దానిని వినుచుండుట వలన సాధకుడు దాని యందు ప్రవేశించును. ఈ ప్రవేశించుటలో అనుభవించు సోపానములే ధారణ ధ్యాన సమాధులుగా యోగ మార్గమున పేర్కొనబడినవి. ధారణ ధ్యాన సమాధులుగా యోగ మార్గమున పేర్కొనబడినవి. దీని సమగ్రమైన అభ్యాసమును బ్రహ్మ విద్య అనిరి. బ్రహ్మము అనగా బృంహణశీలము లేక తన నుండి తాను విస్తరించుకునున్నది అని అర్థము. కనుకనే సృష్టి అంతయు బ్రహ్మస్వరూపము. ఈ సంప్రదాయమును అనుసరించి బ్రహ్మ విద్యని ఉపదేశించుచున్న సూతుడెప్పుడునూ భారతిని కూడా స్మరించి నమస్కరించును. భక్తి సాధన విధానము అనేది నెక్స్ట్ హెడ్డింగు. 56వ వచనమున బ్రహ్మ విద్యా సాధనకు కావలసిన సామాగ్రి అంతయు చెప్పబడినది. ఈ సాధన చేయుచు కృష్ణుని లీలలను కీర్తించుకొన్నచో ఆత్మ ప్రసన్నమై భక్తియోగము అలవడును. దానివలన విఘ్నములు తొలగును. మోక్ష సాధన చేయువానికి ఇంద్రియముల ప్రేరేపణమున మనస్సున చిత్తవృత్తులు కలుగుచుండుట విఘ్నములకు కారణము. దానిని తొలగించుకొనుటకు యత్నము చేయుట కూడా చిత్తవృత్తియే కనుక విసుగు, కోపము, నిరాశ, అశ్రద్ధ మున్నగు విఘ్నములు బలియుచుండును. వానిని తొలగించుకును ప్రయత్నము మాని కృష్ణుని స్మరింపవలెను అనుట భాగవత మార్గములోని సులువు. దానివలన కృష్ణుని యందు ఆర్ద్రమైన మనస్సునందు చిత్తవృత్తులు మాయమై విఘ్నములుండవలసిన తావున భగవంతుడు ఉండును. ఇది అలవడిన కొలదిని తక్కిన విషయములు అనువానియందు పట్టు విడుచుట కలుగును. దానినే వైరాగ్యము అందురు. వస్తువులపై గాని వ్యక్తులపై గాని కామక్రోధాదులపై గాని ఆసక్తిని విడుచుటకు ప్రయత్నించుట అనగా వానిని స్మరించుటయే. ఈ మార్గమున వైరాగ్యము కుదురదు. కృష్ణుని స్మరించుట వలన వస్తువులు స్మరింపబడుట సాధ్యము కాదు. కనుక వైరాగ్యం అప్రయత్నముగా అలవడును. ఇది కలిగినప్పటి నుండి వస్తువుల యందును వ్యవహరించుట యందును కూడా కృష్ణుడుండును. ఇట్ల అంతర్యామిత్వము వహించు స్థితినే జ్ఞానము అందురు. ఏ ఏ పదార్థములు మనస్సున నిలువవో అవి సుఖమును కలిగింపవు. కనుక నిరర్ధకములగును. వినబడునవి, కనబడునవి, వాని వలన పొందు ప్రయోజనములు ఈ సుఖమును ఇయ్యజాలవు. కనుక నిరర్ధకములు. ఈ సుఖము అలవడిన వానికే వినబడుట, కనబడుట అనువానియందు కూడా ఈ సుఖము నిండును. అవి ఇచ్చును అనుకొను సుఖముగాక తన యందలి సుఖానుభూతి వానియందు నిండును. ఈ సుఖమే అర్థవంతము. ఇదియే పరమధర్మము. దానిని ఆశ్రయించిన అర్థమునకు అన్యములగు కోరికలుండవు గనుక అవి సిద్ధించుట అను దృష్టి ఉండదు. ఇవి కలవాడు అదియే తాను అగును కనుక దేహం అప్రయత్నముగా నిలబడి ఉండును. దానికి కావలసిన ఆహారాదులు అప్రయత్నముగా పోషణ కొరకు స్వీకరింపబడును. రుచుల కొరకు స్వీకరింపబడవు. రుచులు కూడా పోషణకే దోహదము కలిగించున్నవియే అనుభవింపబడును. రుచులపై కోరిక ఉండదు. రుచులు వలదని కోరుటకు కూడా వానిపై మనస్సు నిలువదు. మనస్సు సహాయమున ఆహారాదులను దేహము స్వీకరించునే గాని మనస్సు స్వీకరింపదు. కనుక మోక్షస్థితిలో ధర్మము భగవంతుని ఆశ్రయించి ఉండును. వస్తువులను ఆశ్రయించిన ధర్మములుండవు. ధర్మమును ఆశ్రయించి అర్థములుండును. చేయుచున్న పనులకు ఫలితము అను దృష్టి ఉండదు. లోకమున ఈ స్థితి అబ్బని వారు ఏ పని చేసినను ఏదో ఫలితమును ఉద్దేశించి చేయుదురు. వారికి ఫలితము ప్రసిద్ధ విషయము. ఇది మోక్షార్థికి నిరర్ధకము. సకల వస్తువుల ధర్మములు ప్రకృతి యందు పుట్టి భగవంతుని యందు లీనమగుచున్నవి.
ధర్మములన్నీయు ఎవనియందు లీనమగుచున్నవో అతడు పరమధర్మస్వరూపుడు. వానిని తత్వము అని కూడా అందురు. తనకన్నా వేరుగా చూడబడుచున్న ప్రపంచమునకు కూడా ఉన్నది తత్వమే కనుక తెలిసిన వానికి తానని అది అని రెండు లేవు, ఒక్కటియే అనుభవింపబడును. దీనిని ఉపనిషత్తులలో బ్రహ్మము అందురు, శాస్త్రజ్ఞులు పరమాత్మ అందురు, భక్తులు భగవంతుడు అందురు. వేదాంతములనగా ఉపనిషద్వాక్యములు, వాని వలన వైరాగ్యము కలుగును. ఇది భక్తితో భేదము లేక అనుభవింపబడును. దీనిని కొందరు తమ శరీరమునందే దర్శించి ధ్యాన మార్గమున పరమాత్మను అనుభవింతురు. భక్తి అలవడుటకు భగవంతుని ధర్మమును ఆచరింపవలెను. ఇది ఇతరులను లెక్క చేయని వారికి దక్కదు కనుక వర్ణాశ్రమముల రూపమున అనుష్ఠింపబడును, వర్ణాశ్రమముల స్వరూపమున అనుష్ఠింపబడును. దీనికి విధేయత చూపుట వలన ఇతరులకు సంతోషము కలుగును. వారి రూపమున ఉన్న దేవుడు సంతోషించును. ఎవరితో ఏ సంబంధము కలిగినను అందేక చిత్తమున గోవిందుని దర్శింపవలెను. ఎవరు సంభాషించుచున్నను గోవిందుని వినవలెను. దేనిని వర్ణించుచున్నను గోవిందుని వర్ణింపవలెను. మన రికార్డింగ్ నెంబరు 11 అయిపోయిందన్నమాట.